ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు విషాదం జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఆయన బయలుదేరిన విమానం ఎగిరిన 20 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది, క్రాష్ ల్యాండ్ అయింది. సో బారామతి వెళ్తుండగా అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రచారానికి వెళ్తున్నారు అజిత్ పవార్. ఈ లోపలనే అర్ధాంతరంగా ఆయన జీవితం మొత్తం ముగిసిపోయింది. మహారాష్ట్ర మొత్తం కూడా శోకసంద్రంలో ముగిలిపోయింది. ఇప్పటిదాకా చాలామంది ఆయన చావుకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వచ్చారు. అసలు ఈ యొక్క సామాన్యులు ప్రయాణించే విమానాలు కావచ్చు, విఐపీలు ప్రయాణించే విమానాలు కావచ్చు, సామాన్యులు ప్రయాణించే విమానం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం. దాని తర్వాత ఇంకా చాలా ఫ్లైట్స్ టెక్నికల్ ఇష్యూస్తోనో లేకపోతే వేరే వేరే రీజన్స్తో మనం ఏదో ఒక ఫాల్ట్కి గురవడం చూసాం. కానీ కట్ చేస్తే అప్పుడు పావురాలగుట్ట దగ్గర వైఎస్ఆర్ గారు ప్రయాణించిన హెలికాప్టర్ కుప్పకూలిపోవడం మనం చూసాం, టెక్నికల్ ఇష్యూస్తో అని చెప్పారు. దాని తర్వాత ఒక పావురాలగుట్ట దగ్గరికి వచ్చేసరికి క్రాష్ ల్యాండ్ అయింది, ఒక చెట్టును గుద్దేసి దానికి సంబంధించి బ్లోట్ అయింది, ఎక్స్ప్లోజన్ అయిపోయిందని చెప్పారు. ఓకే, అంటే ఒక విఐపి డిప్యూటీ సీఎం, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళు ప్రయాణించే ఒక హెలికాప్టర్స్ కావచ్చు, చార్టర్డ్ ఫ్లైట్స్ కావచ్చు, వాటికి సరైన భద్రత లేదా? ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ టెక్నికల్ సమస్య లేకపోతే పైలట్ తప్పిదమా? సో దీనికి సంబంధించి సరిగ్గా 8 గంటల 2 నిమిషాలకు బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క చార్టర్డ్ ఫ్లైట్ బయలుదేరింది. ఇది ఒక లియర్ జెట్ 45 VTSSK, దీన్ని సబ్లైన్. సో లియర్ జెట్ 45 మోడల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం, తర్వాత మీకు దాని గురించి ప్రయత్నం చేస్తా. కరెక్ట్గా 8 గంటల 2 నిమిషాలకి బాంబే ఎయిర్పోర్ట్ నుంచి ఈ చార్టర్డ్ జెట్ బయలుదేరింది. సో సరిగ్గా 8 గంటల 48 నిమిషాలకి ఈ ఫ్లైట్ సరిగ్గా బారామతి ఎయిర్పోర్ట్, మీకు కనిపిస్తుంది కదా, బారామతి ఎయిర్పోర్ట్ రన్వే ఇది. సో ఇక్కడ ల్యాండ్ అవ్వాలి కదా, ఇది బారామతి ఎయిర్పోర్ట్. సో దీనికి సంబంధించి ఫ్లైట్ యాక్చువల్గా ఎక్కడ క్రాష్ అయిందంటే ఇదిగో ఈ స్టార్టింగ్ పాయింట్లో క్రాష్ అయింది ఇక్కడ. సో జూమ్ చేస్తాను చూడండి, ఇది శాటిలైట్ వ్యూ. సో ఇక్కడ క్రాష్ అయింది. ఇక్కడ మొత్తం కూడా ఆ మట్టి దిబ్బలు మొత్తం ఈ పిచ్చిగా ఉంటుంది ఏరియా మొత్తం. అది బయట ప్రాంతం అనమాట. అంటే ఇంకా బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడానికి ల్యాండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ లైట్స్ ఉంటాయి, మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బేగంపేట్ కానీ ఈ యొక్క చిన్న చిన్న ఎయిర్పోర్ట్లలో మనం ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగే చోట కూడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా మనం ఆ రెడ్ లైట్స్ని మనం రెక్టిఫై అవుతూ ఉంటాం. అవి అంటే దూరంగా ఉన్న ఫ్లైట్ అది పొద్దున్నే అయినా లేకపోతే రాత్రిపూట అయినా ఆ లైట్లు బ్లింక్ అవుతూ ఉంటాయి. అంటే అది ల్యాండింగ్ పాయింట్ అనమాట. నైట్ టైం ఈజీగా ఆ లైట్స్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. సో ఇలాంటి నేపథ్యంలో 8 గంటల 2 నిమిషాలకి ఫ్లైట్ బయలుదేరింది. సో సరిగ్గా 8 గంటల 48 నిమిషాలకి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి. కానీ 8 గంటల 45 నిమిషాలకే ఒక దుర్ఘటన, ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం. అదేంటంటే ఇక్కడ 2 పాయింట్స్లో ఇక్కడ టచింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ల్యాండింగ్ పాయింట్, లైన్స్ ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ని ప్రాపర్గా ఒకవేళ టచ్ అవ్వకపోయినా సరే క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 వింగ్స్ ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ సరిగా మెయింటైన్ అవ్వకపోతే పర్టికులర్గా అది క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడున్న వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఎవరైతే ఉంటారో మా అభిమాన నాయకుడు వస్తున్నారు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ అరైవల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది, అవునా? ఈ అరైవల్ దగ్గర వెయిట్ చేయకుండా ఇక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి అజిత్ పవార్ గారు చాలా కీలకమైన ఎన్సిపి నేత. దాదాపుగా 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అండ్ ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. గతంలో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తిరుగులేని నేత. ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన కెరియర్లో అంత హైట్కి ఎదగగలిగారు, అంతమంది ప్రజాభిమానాన్ని ఆయన ఓన్ చేసుకోగలిగారు. అలాంటి కీలక నేత కోసం వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో సరిగ్గా
8:25 మా ప్రీతం అయితే కాసేపట్లో వస్తారు అని ఏదైతే బారామతిలో ఆ క్యాంపెయిన్ ఉందని తెలిసిందో చాలామంది ఈ ప్రాంతం మొత్తం నిండిపోయారు. నిండిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ఒక 100 ఫీట్స్ నుంచే మాకు అర్థమైపోయింది ఫ్లైట్ కూలిపోతుందని. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా తీశారు. కానీ డీజీసీఏ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ స్పాట్లో ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ వీడియోని బయటికి రానివ్వలేదు. ఒకవేళ పోలీసులు దానికి సంబంధించిన వదిలే అవకాశం, ఎంక్వైరీ చేస్తారు కదా, సో డీజీసీఏ ఎంక్వైరీ పిలుపునిస్తుంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిప్యూటీ సీఎం చనిపోయారు కాబట్టి దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేస్తారు. అండ్ దానికి సంబంధించి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మేడే కాల్ ఏమన్నా చేశాడా పైలట్, దాంట్లో టెక్నికల్ ఇష్యూని ఏమన్నా రేస్ చేయగలిగాడా, లాస్ట్ 15 నిమిషాలు అంటే 8:02 బాంబే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరితే దాదాపుగా 200 కిలోమీటర్లు అంటే ఒక 20 మినిట్స్లో సరదాగా వచ్చేయచ్చు. అండ్ పర్టికులర్గా ఈ జట్టు గురించి మీకు తర్వాత చెప్తా, ప్రతిదీ చెప్తా. సో ఈ ఎయిర్పోర్ట్ నుంచి, బాంబే ఎయిర్పోర్ట్ నుంచి బారామతి ఎయిర్పోర్ట్కి దాదాపుగా గట్టి కొడితే 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు వచ్చేయచ్చు. కానీ చాలాసేపు ట్రావెల్ చేశారు. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా వచ్చారని అనుకుందాం. ఇక్కడ టెక్నికల్ సమస్యతో ఎందుకు క్రాష్ ల్యాండ్ అయింది, ఒక్కసారిగా పడిపోయింది ఎందుకు, సో ఒక్కసారిగా అంత బ్లోఅవుట్ ఎందుకు అయింది, మరి ఇంకేమన్నా ఫ్యూయల్ ఏమన్నా లీకేజా, లేకపోతే ఇంజన్లోకి ప్రాపర్గా ఫ్యూయల్ వెళ్ళలేదా, థ్రెషోల్డ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వలేదా, ఆ వింగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదా, సో ఇలాంటి చాలా టెక్నికల్ ఇష్యూస్ని రేస్ చేయగలిగే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ పైలట్ తప్పిదాం అనుకోండి, అక్కడ దాకా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే బారామతి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేందుకు కూలిపోవాలి. ఒకవేళ ఆ యొక్క ఎమర్జెన్సీని తలపిస్తే ఆయన ఫ్లైట్ ల్యాండింగ్ ఎలాగైనా ల్యాండ్ చేద్దాం, ప్రాపర్గా ల్యాండ్ చేద్దాం అనే భాగంలో ఆయన ల్యాండ్ చేస్తున్నారా, ఇక్కడ పైలట్ యొక్క తప్పు ఉందా, లేకపోతే టెక్నికల్ ఇష్యూనా అన్న విషయాలు కూడా ఇప్పుడు మనకు రేజ్ అవుతున్నాయి. ఎందుకు అన్నానంటే సరిగ్గా బారామతి ప్రెమిసెస్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలోనే ఈ యొక్క క్రాష్ ల్యాండ్ అయింది. దాని తర్వాత 6 స్పాట్లోనే చనిపోయారు. సో దీంట్లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఇంకా కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు, 2 పైలట్లు కూడా ఉన్నారు, ఒక అమ్మాయి కూడా ఉందన్నమాట. సో క్యాబిన్ క్రూ అయితే ఉంటారు. సో దానికి సంబంధించి పర్టికులర్గా బ్లాక్ బాక్స్లో ఆ 25 మినిట్స్ 8:02 బాంబే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే 8:45 ఫ్లైట్ ఇక్కడ బారామతి దగ్గర కూలిపోయింది, కుప్ప కూలిపోయింది. నార్మల్ ఎక్స్ప్లోజన్ కన్నా, అంటే ఒక ఫ్లైట్ కూలిన సందర్భాలు మనం చాలా చూస్తుంటాం, అమెరికాలో తరచూ జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు. ఈ చిన్న చిన్న జట్లు చాలా మనకు కూలిపోతూ ఉంటాయి. సో నార్మల్ ఎక్స్ప్లోజన్ వస్తుంది, మహా అయితే ఒక 50 మీటర్స్ వరకు ఎక్స్ప్లోజన్ ఉంటుంది, లేకపోతే 10 to 15 కావచ్చు, 15-20 కావచ్చు. ఫ్లైట్ని బట్టి, తయారు చేసిన సంస్థని బట్టి, దాని యొక్క కెపాసిటీని బట్టి, మోసుకెళ్లే సామర్థ్యాన్ని బట్టి, ఇలాంటి వాటిని బట్టి ఇవన్నీ పారామీటర్స్తో ఆ యొక్క ఫ్లైట్ ఎక్స్ప్లోజన్ కెపాసిటీ, ఆ రేంజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎక్స్ప్లోజన్ చాలా హెవీగా వచ్చింది. సో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఎక్స్ప్లోజన్ హెవీగా ఉందంటే దానికి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్స్ ఏమన్నా లీక్ అయ్యాయా, ఎందుకంటే ఏదంటే వింగ్స్కి ఫ్యూయల్ వెళ్తూ ఉంటుంది కదా. వన్స్ ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వింగ్ కానీ లెఫ్ట్ సైడ్ వింగ్ కానీ అది ఫస్ట్ గ్రౌండ్ని చేరుకున్న తర్వాత ఆ యొక్క ఫ్రిక్షన్కి మంట వచ్చిందా, ఫ్లేమ్ వచ్చిందా, ఒక్కసారిగా పేలిపోయిందా. ఎందుకంటే ఆ యొక్క వింగ్స్ దగ్గర అయితే ఫ్యూయల్ రన్ అవుతూ ఉంటుందో అక్కడ ఫ్రిక్షన్ మొదలైతే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫ్లైట్ మొత్తం దగ్ధమైపోద్ది. సో ఇక్కడ కూడా జరిగింది అదే. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో మంటలు ఎగిసిపడ్డాయి. సో ఇన్ని కారణాల దృష్ట్యా అసలు ఏం జరిగింది అనేది మనకి మరికొద్దిసేపట్లో బ్లాక్ బాక్స్ సంబంధించిన డేటా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇంకొక వీడియో చేద్దాం. అండ్ ఇంకోటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైతే డిప్యూటీ సీఎం, ఇది మస్ట్గా మీరు వినాలి అండ్ మీ కామెంట్స్ కూడా నాకు అవసరం. సో ఇప్పటిదాకా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సామాన్యులైనా విఐపీలైనా వాళ్ళు వెళ్ళే వాటికి ఏదైతే ఈ యొక్క ట్రావెల్ చేసే జట్లైనా హెలికాప్టర్స్ అయినా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం.
ఇలాంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఆయన ప్రయాణించిన విమానం ఏంటి, దాని కెపాసిటీ ఎంత హైట్ ఉంటుంది, ఎంత విడ్త్ ఉంటుంది, ఎప్పుడు తయారు చేశారు, ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. గతంలో వైఎస్ఆర్ గారు చనిపోయిన ఆ హెలికాప్టర్ గురించి ఎంతమంది జనాలు తెలుసుకున్నారో ఈ యొక్క విమానం గురించి కూడా మీకు తెలుసుకోవాలి. సో లియర్జెట్ 45 VT-SSK దీని సబ్లైన్. సో దీన్ని బాంబార్డియర్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. సో దీని కెపాసిటీ ఏ రేంజ్లో ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నార్మల్గా మన దేశంలో చాలామంది విఐపీలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఇంకా సల్మాన్ ఖాన్ కావచ్చు, క్రికెటర్స్ చాలామంది కావచ్చు. సో వీళ్ళందరూ యూజ్ చేసేది VT-SSK లియర్జెట్ 45. సో దీన్ని బాంబార్డియర్ సంస్థ 1998లో ఈ యొక్క విమానాలని మన దేశానికి పంపిస్తుంది తయారు చేసి. సో దీనికి సంబంధించి 45 లియర్జెట్ 45. సో ఇది కనిపిస్తుంది కదా, లియర్జెట్ 45. సో ఈ విమానం అనమాట. ఈ విమానం సరిగ్గా దీంట్లో 15 మంది ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్గా ఈ లియర్జెట్ 45లో ఎంత క్యాబిన్ స్పేస్ ఉంటుందంటే చాలా సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ మనం ఆయిల్ ట్యాంకర్లు తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళొచ్చు, ఏదైనా గూడ్స్ ట్రావెల్ చేయాలన్నా తీసుకెళ్ళొచ్చు, అంత సామర్థ్యం ఉంటుంది. దాదాపుగా 3700 మీటర్ల మ్యాక్సిమం పాయింట్ని రీచ్ అవ్వగలదు. అంటే ఎర్త్ స్పేస్ నుంచి ఒక 3700 మీటర్ల హైట్కి అది రీచ్ అవ్వగలదు ఈజీగా. నార్మల్గా కొన్ని మనం చూస్తూ ఉంటాం, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కావచ్చు, అవి తయారు చేసే బోయింగ్ విమానాలైనా సో అది కనుక ఒక అంటే మిడ్ పాయింట్కి రీచ్ అవ్వాలి అంటే, అది ఫ్లై అవ్వగలగాలి అంటే కనీసం అట్లీస్ట్ ఒక కిలోమీటర్ అది ట్రావెల్ చేసిన తర్వాత రన్వే మీద నుంచి అప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ని తీసుకొని మిడ్ పాయింట్ త్రూ అది ఫ్లై అవ్వగలదు. తర్వాత తన అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ తన దిశను మార్చుకునే ప్రయత్నం చేయగలదు. దీని అంతటికి కనీసం ఒక 5 to 7 minutes పట్టే అవకాశం ఉంది. కానీ దీనికి 2 minutes చాలు, సరదాగా 2 minutes. ఒక 1 minute ఇది రన్వే మీద ట్రావెల్ చేసి వెంటనే తన బోర్డింగ్ పాయింట్కి దిశను మార్చుకోగలదు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఈజీగా వెంటనే యాక్సెస్ చేయగలదు ఒక మిడ్ పాయింట్ని. ఆ మిడ్ పాయింట్ కోసం దీంట్లో దీనికి ఎలాంటి జట్లకి ఎవరైతే పైలట్లు ఉంటారో సో అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ VT-SSKకి సంబంధించి ఈ సిమిలారిటీస్లో ఏ ప్రైవేట్ జెట్ అయినా సరే చాలా మంచి క్యాబిన్ స్పేస్ ఉంటుంది అండ్ ఈజీగా మూవ్ అవ్వగలదు. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అంటే ఇప్పటిదాకా ఎందుకు పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ జెట్నే యూజ్ చేస్తారు అంటే, లార్జెస్ట్ ఫ్యామిలీస్ కస్టమరీ హై స్పీడ్ పర్ఫార్మెన్స్. సో పర్టికులర్గా హై స్పీడ్ పర్ఫార్మెన్స్ ఈ స్పెషల్ జెట్లో ఉంటుంది అనమాట. సో కాల్ సైన్ వచ్చేసి VT-SSK అండ్ మోడ్ ప్యాక్స్ MADIVAC. అంటే దాని మీద రాసిపెట్టి ఉంటుంది కదా, కాల్ సైన్ వచ్చేసి ఇక్కడ కింద ఉంటుంది అండ్ బాటంలో వచ్చేసి ఆ మోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రైవేట్ జెట్టు, ఈ లియర్ జెట్టు ఎలాంటి ప్రతికూల వాతావరణంలో సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయొచ్చు పైలట్ యొక్క అప్రమత్తం. అలాంటి ఈ ప్రైవేట్ జెట్ బారామతి ఎయిర్పోర్ట్లో కనీసం అంటే కనిపించట్లేదా అంటే అది లేదు, విజిబిలిటీ ఉంది, అంతా బాగానే ఉంది. ఆనాడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు అక్కడ ప్రతికూల వాతావరణం, పరిస్థితి ఏం బాగాలేదు. సో అలాంటి కనీసం ఒక 1 మీటర్ రేంజ్లో ఏముందో కూడా చూడలేం పరిస్థితి. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు ఆ చెట్టుని గుద్ది కింద పడిందని అనుకున్నాం. ఓకే ఫైన్, బాగానే ఉంది. అది అసలు కనీసం అంటే చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివి, అసలు ఎట్టి పరిస్థితుల్లో బతుకుతారనుకోవడం అది మిషన్ ఇంపాసిబుల్ 7. కానీ ఇక్కడ ఎదురుగా ఉన్న డెస్టినేషన్ కనిపిస్తుంది, హైట్ కనిపిస్తుంది, కింద డిప్యూటీ సీఎం కోసం వెయిట్ చేస్తున్న జనాలు కనిపిస్తున్నారు. ఇంత అనుకూల వాతావరణం కూడా ఈ ఫ్లైట్ ఎందుకు క్రాష్ ల్యాండ్ అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ నిజంగా. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఏమీ నిజంగా ఆషామాషి ఫ్లైట్ కాదు. 2009లో ఈ ఫ్లైట్ని తయారు చేశారు అండ్ అప్పటి నుంచి కూడా మంచి సేవలు అందిస్తుంది. 2013లో బాంబార్డియర్ సంస్థ ఈ లియర్జెట్ 45ని ఇంకా ఆపేసింది అనమాట.
అంటే ఈ ఎవరైనా మోడల్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు లియర్ జెట్ 75 మోడల్ని ఇప్పుడు ఈ బాంబార్డియర్ సంస్థ ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో విత్ హై లెవెల్ ఫ్యూచర్స్. కానీ దీనికి ఉన్న థ్రెషోల్డ్ ఎనర్జీ కావచ్చు, దీనికి ఉన్న వింగ్స్కి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ కావచ్చు, ఆ సపరేట్ సిస్టము ఈవెన్ లియర్ జెట్ 75 కూడా ఇవ్వలేకపోయింది బాంబార్డియర్ సంస్థ. అంత అంత మంచి విమానం ఇది. అలాంటి విమానంతోనే ఇవాళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రాపర్ చెకింగ్ జరగలేదా? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం తర్వాత సీఎం, అలాంటి వ్యక్తి వెళ్తుంటే ప్రాపర్ చెకింగ్స్ జరగలేదా అన్న అనుమానాలు ఇప్పుడు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విమానం ల్యాండింగ్ జరిగే టైంలో ఏమైనా తేడా జరిగిందా ఇక్కడ, లేకపోతే పైలట్ ఏమన్నా తప్పిదానికి గురయ్యాడా? సో మేడే కాల్ ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ బారామతి ఎయిర్పోర్ట్లో ఎలాంటి సిగ్నల్స్ ఈ యొక్క ఫ్లైట్ నుంచి రాలేదు. ఒక ఫ్లైట్ బయలుదేరింది, దాంట్లో డిప్యూటీ సీఎం ఉన్నారు, బాంబే నుంచి బారామతికి మరి కాసేపట్లో రాబోతుంది అన్న విషయం తెలుసు. కానీ సో దానికి సంబంధించిన రూట్ క్లియరెన్స్ అలాంటి అంతా బాగానే ఉన్నాయి. ఈ బారామతి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ రాకపోకలు ఏమి ఉండవు. సో నార్మల్గా ఉంటుంది. అలాంటి ఎయిర్పోర్ట్లో రన్వే కూడా చాలా తక్కువ ఉంది అండ్ ఫ్లైట్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఫ్లైట్. సో విజిబిలిటీ అంతా అనుకూల వాతావరణం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఫ్లైట్ ఎందుకు కూలిపోయింది అన్న విషయం ఇప్పుడు డీజీసీఏ అధికారులు ప్రాథమికంగా టెక్నికల్ సమస్యను నిర్ధారించారు. సో బ్లాక్ బాక్స్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకొన్ని విషయాలు, కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.